నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతున్నటువంటి 2024 ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమరంలో అన్ని నియోజకవర్గాలు ఒకే ఎత్తు, బందర్ నియోజకవర్గం ఒకే ఎత్తు. ఎందుకంటే మీకు రాజకీయ వారసత్వం ఉంది కానీ వయసులో చాలా చిన్న మీరు. మీరు ఎలాగైనా బందర్లో మళ్ళీ వైసీపీ జెండా ఎగరవేస్తానని సవాల్ చేస్తున్నారు. ఎలా ఎగురుతుందో చూస్తామని మీ ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర అంటున్నారు. ఏంటి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి అసలు? రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఏంటండి, ఎమ్మెల్యేగా నిలబడటానికి మినిమం ఏజ్ ఎంత? 25 సంవత్సరాలు. అది దాటేసి ఉన్నా కదా, ప్యూర్లీ క్వాలిఫైడ్ కదా. ఇంకా రాజకీయాల విషయానికి వయసు విషయాలు పక్కకి తీస్తే, నాకంటే వయసులో పెద్ద ఆయన, ఇంతకుముందు మంత్రిగా చేసి నాకు ఇప్పుడు పోటీగా నుంచున్న ఆయన బందర్కి ఏం చేశాడు 5 సంవత్సరాలుండి. ఈరోజు మేము ఈ 5 ఏళ్లలో ఒక 2.5 సంవత్సరాలు కరోనాకి పక్కకి తీసేస్తే మిగిలిన 2.5 సంవత్సరాలు మేమేం చేసాం అనేది చూపించుకుని ఎలక్షన్కి వెళ్తాం. ఎవరు చేశారనేది ప్రజలకు తెలుసు కాబట్టి వయసు అనేది ముఖ్యం కాదు, ఎవరు మంచి చేశారనేది ముఖ్యం. ప్రజలైనా చూసేది ఏంటి, నా వయసా, నేను చేసిన మంచి. కాబట్టి నేను చేసిన మంచి నిజంగా ఉంటే జనమే నన్ను గెలిపిస్తారు, నేను మంచి చేయకపోతే జనమే నన్ను ఓడిస్తారు. కాబట్టి జనాలకు తెలుసు ఎవరు వాళ్ళ కష్టకాలంలో అందుబాటులో ఉన్నారు, ఎవరు వాళ్ళతో ఉన్నారు, ఎవరు పదవి ఉన్నప్పుడు కూడా ఎక్కడెక్కడో కాపురాలు పెట్టుకుని ఉన్నారు, ఎవరు నియోజకవర్గంలో ఉంటూ అందుబాటులో ఉన్నారని ప్రజలకు తెలుసు. కాబట్టి వయసుతో ఎప్పుడు రాజకీయం కానీ ఎలక్షన్లు కానీ జరగవు. అందుబాటులో ఉన్న లీడర్ని ఎప్పుడు జనాలు చూస్ చేసుకుంటారు.